రైతు భరోసా, అలాగే పంటల బీమా, వాటి గురించి చెప్పాను. ఇక ధరణి అనేది అతిపెద్ద కుంభకోణం అధ్యక్ష. తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం నాకు తెలిసి ధరణి. దీని ద్వారా దానిలో సాగుదారుల కాలం తీసేశారు. కాస్తు కాలం తీసివేయటం వలన పాత పట్టేదారులు, జమీందారులు, జాగీర్దారులు, వాళ్ళ పేర్లతో భూమి ఉన్నటువంటి వాళ్ళు ఈ భూములన్నీ తిరిగి ఎప్పుడో అమ్మేసిన వాళ్ళు, లేకపోతే ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకి వచ్చిన వాళ్ళు ఈ భూములన్నీ కూడా తిరిగి ఆ పట్టేదారులకు పోవటం జరిగింది. మా దగ్గర మా రామదాస్ గారికి తెలుసు, మా దగ్గర కొంతమంది దొరలు ఉంటారు, రేగళ్ళ ఇటువంటి 100 ఎకరాలు ఎప్పుడో అమ్మేశారు. మళ్ళా ఈ రైతు బీమా, అప్పుడు రైతు బీమా కదా, రైతు బంధు ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అందువలన ఇది మాకు తెలిసింది. హైదరాబాద్ లాంటి చోట జిల్లా కేంద్రాల్లో ఈ విధంగా కొంతమంది అధికారులు గుట్టలు, చెట్టులు, లేకపోతే ఖాళీగా ఉన్న ప్రదేశాలు వీటన్నిటిని కలిపి ధరణి ద్వారా వాళ్ళు పట్టాల్లో ఎక్కించుకోవడం జరిగింది. ఇది పెద్ద కుంభకోణం. దీనిపై విచారణ చేస్తే చాలా ప్రభుత్వ భూములు మిగులుతాయి, చాలా మంది పేదవాళ్ళకు ఉపయోగం జరిగింది, వాస్తవ సాగుదారులకు ఉపయోగం జరిగింది, ప్రభుత్వానికి కూడా భూమి దొరికిద్ది, ప్రభుత్వానికి కూడా డబ్బులు కూడా వస్తాయి అధ్యక్ష. అందువలన దాని మీద జాగ్రత్త తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ROR చట్టంలో మార్పు చేయడం ద్వారా తహసీల్దార్, RDO అధికారులను తగ్గించేశారు. కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ROR తహసీల్దార్, RDO అధికారులను అలా తగ్గించడం ద్వారా ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం వచ్చింది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి VROస్ని ఆ సిస్టమ్ తీసివేయటం వల్ల కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని అన్నింటినీ కూడా సరిదిద్దవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధరణిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని సరిచేస్తున్నాం అని చెప్పి మేము పేపర్లో చూస్తున్నాం, కానీ ఎక్కడ సరైందో మాకు అర్థం కావట్లేదు. ఏ పద్ధతిలో సరిచేశారో మాకు అర్థం కావట్లేదు. లక్షల అప్లికేషన్లు అలాగే ఉన్నాయి. ప్రధానంగా కాస్తుదారులది అనేది మార్చకపోవటం వల్ల మొన్న రైతు బీమా కూడా వాళ్ళకి రాని పరిస్థితి వచ్చింది. కాస్తుదారుల పేరులో వాళ్ళ పేర్లు తీసేయటం ద్వారా మొన్న రైతు బీమా కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళది పహణీ మీద ఆధారం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. అందుకని ప్రభుత్వం దీన్ని స్పీడప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా దళితులకి, గిరిజనులకి మంచి కేటాయింపులు చేశారు. కేటాయింపులు SC, ST సబ్ ప్లాన్ ప్రకారంగా కేటాయించిన డబ్బులు ఆ డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో, అప్పుడు మీరు కూడా ఉన్నారు, ఆనాడు వచ్చినటువంటి ఆ చట్టం, ఉపచట్టం, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా చర్మకారులు నా దగ్గర చాలామంది వచ్చారు అధ్యక్ష. వాళ్ళకి ఇంతకుముందు లిడ్ క్యాప్ లాంటివి ఉండేవి. చర్మకారుల్ని లిడ్ క్యాప్ని పరిశ్రమ గుర్తించి చర్మకారులకు శిక్షణ ఇచ్చి తద్వారా వాళ్ళని చిన్న చిన్న పరిశ్రమలకి అధిపతుల్లాగా చేసే విధంగా ప్రణాళిక తయారు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గిరిజనులకు సంబంధించి పోడు భూములు సమస్యలు ఉన్నాయి.